ఆయన మనకు తోడై ఉన్నాడు గనుక ఇంతవరకు పాటల్లో ప్రభు తోడుగా ఉన్నాడు, ప్రార్థనలో ప్రభు తోడుగా ఉన్నాడు. ఈ శుక్రవారపు దినమున ఉపవాసం ఉండి బిడలు యేసయ్య మందిరానికి వచ్చి ఎంతవరకు ఆయనను ఆరాధించారు, ఆయనను స్తుతించారు. అట్లాగనే ఈ సమయంలో దేవుని వాక్యములోకి మనం వెళదాం, దేవుని వాక్యములోకి వెళదాం. స్తోత్రాలు చెల్లిద్దాం, అందరం కూడా స్తోత్రాలు చెల్లిద్దాం, దేవుని స్తుతిద్దాం, దేవుని గణపరుద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆయన వాక్యం కొరకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన మాట్లాడబోయే ప్రతి మాటను బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన నమ్మదగినటువంటి దేవుడు, ఆయన నమ్మదగినటువంటి దేవుడు, ఆశ్చర్యకరుడు. మరి గడిచిన కాలమంతా ప్రభు కృపలో మనల్ని భద్రపరిచిన దేవుడు, గడిచిన కాలమంతా మనల్ని తన కృపలో భద్రపరిచిన దేవుడు, గడిచిన కాలమంతా యేసయ్య రెక్కల కింద భద్రపరిచాడు గనుక మరి సమయంలో ఈ శుక్రవారమున తండ్రి అయా ఏ మాటలు సిద్ధపరిచావో, ఏ సంగతులు సిద్ధపరిచావో నాయన, మరి ఏ ఆత్మీయ విషయాలైతే మీ దైవజనుడు ద్వారా తండ్రి మాకు వినిపించబోతున్నారోనని ఆ మాటల కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రములు తండ్రి, స్తోత్రమయ్యా. అయ్యా నేను స్తుతిస్తున్నావు, నేను గణపరుస్తున్నావు, మహింపరుస్తున్నావు తండ్రి. మరి సమయంలో ఇంతవరకు అయ్యా ఈ శుక్రవారం ఉపవాస దినమున మమ్మల్ని అందరినీ ప్రభువా మరి యెరూషలేము ప్రార్థనా మందిరములోకి సమకూర్చయ్యా. ఈ రీతిగా తండ్రి మరి మేమందరము నిన్ను గణపరచడానికి, మహిమపరచడానికి మీరు ఇచ్చిన కృపయ్యా. అయ్యా ఈ ధన్యత లేని వాళ్ళు చాలా మంది ఉన్నారయ్యా. ఈ యొక్క దేవుడుగా లేని జనులు చాలా మంది ఉన్నారయ్యా. రక్షణ లేని జనులు చాలా మంది ఉన్నారయ్యా. అయ్యా వాళ్ళతో పోల్చుకుంటే మీరు మమ్మల్ని ప్రేమించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ దినమున ఇంతవరకు తండ్రి ఈ ప్రార్థనలో తండ్రి అయ్యా పాటల్లో మీ స్వరాన్ని ఇచ్చి బిడలు పాడి స్తుతించడానికి కృపనిచ్చావయ్యా. అట్లాగనే బిడలందరూ ప్రార్థన చేశారయ్యా. మరి ఇక్కడ వారి నిమిత్తమే కాదయ్యా, మరి ఎందరైతే మాతో కలిసి మరి గృహాలలో ఉండి కూడా 3 గంటల వరకు ఎందరైతే ప్రార్థనలు చేస్తున్నారో, ఎందరైతే ఉపవాసం ఉన్నారో తండ్రి వాళ్ళందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ప్రభువా నీకు వందనాలు అయ్యా. మరి సమయంలో మరి మా అందరి ప్రార్థనలు మీరు ఆలకించారని మేము నమ్ముతున్నానయ్యా. ఏ ప్రార్థన త్రోసివేసే దేవుడవు కాదు, ఏ ప్రార్థన నెట్టివేసే దేవుడవు కాదు, ఏ ప్రార్థన ప్రభువా పనికి రాకుండా పోయేది కాదయ్యా. ప్రతి కన్నీటి బట్టును నువ్వు రాసుకుంటున్నావు, ప్రతి ప్రార్థన మీరు రాసుకుంటున్నారు, జీవ గ్రంథంలో లిఖిస్తున్నారు. ప్రభువా నీకు స్తోత్రాలయ్యా. తగిన కాలమందు దేవుడు మనందరి ప్రార్థనలకు జవాబు దయచేయునుగాక, సహాయము చేయునుగాక. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. మరి సమయంలో నీ వాక్యంలోకి వెళుతుండగా మీరు మాట్లాడండి, సహాయం చేయండి అయ్యా. అయ్యా దీన సేవకునైన నన్ను మీ హస్తాల సాటును మరుగుపరిచి మీరు మాట్లాడమని వినబోతున్న మా ప్రియులైన వారందరికీ అయ్యా నీ మాటలు వినేటువంటి చెవి, గ్రహించే మనస్సు, గైకునే జీవితాన్ని ఈ పగటి కాలంలో మాకందరికీ దయచేయమని, ఇక్కడ ఉన్న వారి నిమిత్తమే కాదు ఆయా ప్రాంతాలలో, ఆయా పట్టణాలలో, ఆయా పల్లెల్లో, ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి వారు మాతో కలిసి వాక్యం వినబోతూ ఉండగా వారందరి నిమిత్తం కూడా మేము ప్రార్థిస్తున్నాను. ఇక్కడ వారి నిమిత్తం కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేసి వాక్యము ద్వారా ఈ సమయంలో బలపరచమని క్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక, ఆమేన్. దేవునికి స్తోత్రాలు. కూడి ఉన్నటువంటి మీ అందరికీ, ఎంతవరకు ప్రార్థన చేసి పాటలు పాడి ప్రభుని స్తుతించి గణపరిచిన మీ అందరికీ నా నిండు మనసుతో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని సన్నిధులు అందరూ ఎట్లాగున్నారు అమ్మా? అందరూ క్షేమంగా ఉన్నారా? గడిచిన వారం దేవుని దయ వల్ల కాలం చల్లబడింది, కొంచెం చల్లబడింది, తీవ్రత చల్లబడింది. దేవుడు ప్రార్థనలు ఆలకించి, లేకపోతే ఎంతమంది మరి మంచాన పడ్డారో, ఎంతమంది బలహీనులయ్యారో, కానీ దేవుడు మరి మన యొక్క వేదన, మన ప్రార్థన ఆలకించి దేవుడు సలదనాన్ని ఇచ్చినందుకు, వర్షాలు ఇచ్చినందుకు, రాత్రి పడ్డ వర్షానికి దేవుడు చక్కగా ఇచ్చిన వాతావరణాన్ని బట్టి
దేవుడిచ్చిన చల్లదనాన్ని బట్టి ఒకసారి స్తోత్రాలు చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడు, జీవం గల దేవుడు. అమ్మా, గడిచిన కాలం అంతా మనల్ని తన కృపలో భద్రపరిచాడు. మనందరికి ఆరోగ్యాన్ని ఇచ్చాడా లేదా? మాకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి, రెండు చేతులు ఎత్తి. ఎందుకని మనం స్తోత్రం చెప్పాలి? దేవుడు నువ్వు బలహీన సమయంలో ఉన్నప్పుడు అయ్యా అని యేసయ్య వైపు చూసినప్పుడు ఆయన నీ మొర ఆలకించాడు. అమ్మా, దేవుడు మనందరికీ ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని ఇచ్చి నడిపించాడు గనుక చాలా సంతోషం. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి పోయిన వారం వాక్యం గుర్తుందా? శుక్రవారం ఏం చదువుకున్నాం? ఆత్మ సంబంధమైన ఖడ్గాన్ని ధరించాలి. అంతేగమ్మా, వాక్యాన్ని ధరించాలి. అమ్మా, ఆదివారం కదా అది, శుక్రవారం కూడా అది, ఆదివారం కూడా అది. చూసావా, అది ఎన్నో ఆయుధం. అది మొదటిది సత్యం అనే దట్టి. అంతే కదమ్మా, సత్యం అనే దట్టి, అవునా? తర్వాత నీతి అనే మైమరువు 2, మూడవది సమాధానం, 4వది విశ్వాసం అనే డాలు, 5వది ఆత్మ ఖడ్గం. అదే నిరీక్షణ, రక్షణ అనే ఆత్మ ఖడ్గం. ఎన్ని వచ్చినాయి ఇప్పుడు? 5 వచ్చినాయి. మళ్ళా ఒకసారి లెక్కేద్దామా? తేడా పడింది విషయం. ఒకటి, ఈ కవచంలో భాగాలు. ఒకటి సత్యం అనే దట్టి, అంతే కదమ్మా, దట్టి గురించి మనం చదువుకున్నాం. రెండవది నీతి అనే చొక్కా, బెల్టు చొక్కా, అంతేనా? బెల్టు చొక్కా. ఇంకా చెప్పులు, సమాధానం అనేటువంటి సిద్ధ మనసు అనే చెప్పులు. ఎన్ని వచ్చినాయి? 3 వచ్చినాయి. విశ్వాసం అనే డాలు ఎన్ని వచ్చినాయి? 4 వచ్చినాయి. అమ్మా, తర్వాత రక్షణ ఎన్ని వచ్చినాయి? 5 వచ్చినాయి. ఆత్మ ఖడ్గం 6 వచ్చినాయి. 7వది ఉంది. ఈ 6 చెప్పటానికి 6 నెలలు పట్టింది. ఈ 6 చెప్పటానికి 6 నెలలు పట్టింది. మనం అనుకోవచ్చు, పాస్టర్ గారు టపటప చదివే ఈ 5 వచనాల్లో ఎంత వివరణ ఉందా? ఉంది. మనము దేవుని వాక్యాన్ని చదువుతా దాన్ని అర్థం చేసుకొని దాన్ని మనం ఆస్వాదిస్తూ ఉండాలి. అంటే దానిని మనం ఏం చేయాలి? దానిని మనం ఆస్వాదిస్తూ ఉండాలి. ఇప్పుడు మనం బిర్యానీ తింటున్నాం, గబగబ తింటావా? ఏం చేస్తావు? బిర్యానీ తింటున్నావు, అయ్యమ్మ గారు బిర్యానీ తింటున్నావు, నీకు నచ్చింది తింటున్నావు, ఏం చేస్తావు? గబగబ దీన్ని ఉరకో. తింటా ఉంటావు, టీవీ చూస్తూ ఉంటావు, తింటా ఉంటావు, టీవీ చూస్తూ ఉంటావు. ఈ మధ్యన ఇంకొకటి చేస్తున్నారు, పలావు తింటున్నారు, పక్కన థమ్సప్ బాటిల్ పెట్టుకుంటున్నారు, ముద్దకొక గుక్క తాగుతున్నారు. ఓ చోటకి నేను వెళ్ళా, అర్ధగంట సేపు తిన్నాడు అన్నం. ఏందయ్యా అంటే, ఏం పాస్టర్ గారు బిర్యానీ థమ్సప్ తాగుతా చక్కగా అంటే, ఎందుకు చెప్తున్నానంటే ఆ వ్యక్తిని గురించి, ఆ పదార్థాన్ని తింటూ ఆస్వాదిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? సంతోషంగా తింటూ, తాగుతూ, చక్కగా థమ్సప్ తాగుతూ, వాటర్ తాగుతూ, డ్రింక్స్ తాగుతూ. డ్రింక్స్ అంటే ఈ డ్రింక్స్ కాదండి, మందు కాదు నేను చెప్పేది. థమ్సప్లు, పెప్సీ, కోక్ తాగుతూ తింటూ. నేనన్నా, ఇది ఎందుకయ్యా థమ్సప్ అన్నా? పాస్టర్ గారు ముద్ద అరిగిద్ది, తిన్న ముద్ద అరగాలి, మళ్ళా ముద్ద పట్టాలి నాకు. తిన్న ముద్ద అరగాలి, మళ్ళా ముద్ద పట్టాలన్నాడు. మంచిదేనన్నా. పాస్టర్ గారు తిన్నదాకుంటామంటే ఉంటా, నువ్వు ఎంతసేపు అయినా తిన్నే పక్కన కూర్చుంటాను, సోఫాలో కూర్చున్నా. తిన్నారు చక్కగా డైనింగ్ టేబుల్ మీద. ఎందుకని అంతసేపు తిన్నావని నేను అడిగితే అన్నాడు, పాస్టర్ గారు నేను ఆస్వాదిస్తున్నాను. అంటే నేను గబగబ తినట్లేదు, సంతోషిస్తున్నాను. నచ్చిన పదార్థం సంతోషిస్తూ నేను తింటున్నాను, ఆనందిస్తూ నేను తింటున్నాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి ఇంతలో ఉండి అంతలో అరిగిపోయే ఆహారాన్ని నువ్వు అంత సంతోషంగా తింటున్నావే, మన ప్రాణాలకి జీవాన్ని ఇచ్చేది, మనల్ని లేవనెత్తేది,
సజీవంగా ఉంచేది, మన నడకను సరిచేసే ఇటువంటి దేవుని రాజ్యానికి చేర్చగలిగిన ఈ వాక్యం చదివేటప్పుడు ఇంకెంత విశ్లేషించు నువ్వు చదవాలి, ఇంకెంత నవ్వుతూ నువ్వు చదవాలి, ఇందులో విషయాలు నువ్వు తెలుసుకుంటూ చదవాలి, ఇందులో విషయాలు నువ్వు గ్రహించుకుంటూ చదవాలి. దేవునికి మహిమ కలుగునగాక. అమ్మా, ఇప్పుడు మరి 6 భాగాలను చూసాం. ఎన్ని భాగాలు? 6 భాగాలు ఉన్నాయి. జనవరిలో మొదలు పెట్టాను నేను. 6 భాగాలు ఉన్నాయి. ఇంకొక భాగం ఉంది, లాస్ట్ భాగం. 7 భాగాలు ఉన్నాయి. కవచంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? 7. ఒకటి చెప్దాం, ఫస్ట్ కానీ చెబుదామా? సత్యం అనే దట్టి, బెల్ట్ ఉందా? తర్వాత చొక్కా ఉంది, వస్త్రం ఉంది, పైన వేసుకునే మనల్ని కప్పేది నీతి అనే వస్త్రం. 3వది సిద్ధ మనసు అనే చెప్పులు, అంటే నువ్వు సిద్ధపడే అనే చెప్పులు ఉన్నాయి. ఇప్పుడు బెల్ట్ వచ్చింది, చొక్కా వచ్చింది, చెప్పులు వచ్చినాయి. ఇంకేం రావాలి? విశ్వాసం అనే డాలు, పళ్ళెం. 5వది రక్షణ అంటే హెల్మెట్ కావాలి. హెల్మెట్ అనేది మనకు కావాలి. 6వది కత్తి కావాలి. ఏం కత్తి? కోటిరత్నమ్మ గారు, కత్తి ఉందా నీ దగ్గర? ఏం కత్తి? వాక్యం అనే కత్తి ఉందండి పాస్టర్ గారు నా దగ్గర. వాక్యాన్ని నేను కలిగి ఉన్నా. ఇది 6వది. 7వది ఏంటో తెలుసా? వీటన్నిటినీ సేఫ్టీగా ఉంచి ఈ 6 భాగాలు ఉపయోగపడే విధంగా చేసేదే ప్రార్థన. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇవన్నీ ధరించుకున్న తర్వాత వీటిని ఏ విధంగా ఉపయోగించాలో మనకు తెలియపరిచేదే ప్రార్థన. చివరికి ఏమన్నాడు? ప్రార్థన చేయండి. పైనుంచి మొత్తం చెప్పుకుంటా వచ్చాడా లేదా? పైనుంచి మొత్తం చెప్పుకుంటా వచ్చాడు. వీటిని ధరించండి, వీటిని ధరించండి, వీటిని ధరించండి, వీటిని ధరించండి అన్నాడు. బాగానే ఉంది. లాస్ట్లో ఏమన్నాడో చదువుదాం. ముగింపు 18వ వచనం చూడండి. ఈ రోజు నుంచి ఆ వచనాన్ని ప్రారంభిస్తున్నా. ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెళుకువగా ఉండుడి. గట్టిగా స్తోత్రం చెప్పండి ఈ మాటకి. హల్లెలూయా. ఈ మాట మనం అందరం కలిపి చదువుదామా? అందరూ రెడీగా ఉన్నారా చదవటానికి? ఈ మాట నాతో కలిసి చదవండి. ఆత్మ వలన, అందరూ అనండి, ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెళుకువగా ఉండుడి. ఈ వాక్యం మనందరి జీవితాల్లో యేసయ్య నెరవేర్చునుగాక. ఆమేన్. ఇంకొకసారి చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఇంకొకసారి చెప్పండి, 3వసారి చెప్పండి, ఆమేన్. ఆమేన్ అని ఎందుకు చెప్పాం మనం? అయ్యా, నేను కూడా ప్రతి ప్రార్థన చేయాలి, ప్రతి స్థలములో చేయాలి, ప్రతి విజ్ఞాపన నేను చేయాలి, అది నేను కలిగి ఉండాలి అని మనం అన్నాం. అవునా కాదా? అమ్మా, సర్వాంగ కవచం ధరించుకుంటే సరిపోదు. ఏ కవచం? సర్వాంగ కవచం ధరించుకుంటే సరిపోదు. ఏ విధంగా దీన్ని వాడాలో, దేనితో దీనిని ధరించాలంటే చివరిగా టచింగ్ ఇచ్చాడు. ఫైనల్ టచ్ అంటారు దీన్ని. ఏమంటారు? ఫైనల్ టచ్ అంటే, ఫైనల్ టచ్ అని తెలుసా?
చివరిగా ముగింపు ఏమి ఇచ్చాడో తెలుసా? పైనుంచి చెప్పుకుంటూ 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 వస్తూ ఇవన్నీ ధరించాలంటే ప్రార్థనతో ధరించండి అన్నాడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. దేంతో ధరించాలి? ప్రార్థన కలిగి ధరించండి. అయ్యా, నీతి అనే వస్త్రాన్ని ఇచ్చావు, ఖడ్గాన్ని ఇచ్చావు, వస్త్రం ఇచ్చావు, ఖడ్గం ఇచ్చావు, డాల్ ఇచ్చావు, హెల్మెట్ ఇచ్చావు, ఇంకా బెల్ట్ ఇచ్చావు, ఖడ్గం ఇచ్చావు. ఈ బాగానే ఉందయ్యా. మరి ఈ ఆరింటిని ఏ విధంగా వాడాలి అని యేసయ్యని అడగాలి. గట్టిగా స్తోత్రం చెప్పు. అడగాలా లేదా? ఇప్పుడు కొత్తగా సెల్లు ఇచ్చారు నీకు, సెల్లు కొన్నావు, నువ్వు సెల్లు కొన్నావు. ఉదాహరణ, సెల్లు అంటే అందరికి అర్థమైంది కాబట్టి చెప్తున్నా. సెల్లు కొన్నావు, నీకు తెలియదు, ఏమడుగుతావు పక్క వ్యక్తిని? సరే, నీ ఇంట్లో వాళ్ళనే, నీ బిడ్డనో లేకపోతే నీ భర్తనో లేకపోతే నీ కొడుకునో కూతురునో ఏమని అడుగుతావు మనం? అయ్యా, 20,000 పెట్టి కొన్నా, ఇదేందో నాకు అసలు అర్థమే కాట్లా, బుర్రపోతుంది, ఇదేందో కాస్త చెప్పురా, కాస్త చెప్పురా అంటే మనం అతన్ని అడగాలా లేదా? ఇప్పుడు అడగకుండా నువ్వు ఓరకే పైకి కిందకి అంటా ఉంటే వాడికేం అర్థమైద్ది? ఆ అమ్మకి తెలుసు కావాలా అని వాడు మెలకొని ఉంటాడు. నువ్వు అడగాలా లేదా? ఇప్పుడు నువ్వు అడగాలా లేదా? అడిగితే ఒకసారి అర్థం కాదు, రెండోసారి అడుగుతావు, రెండోసారి చెబుతాడు, మూడోసారి అడుగుతావు. అట్లాగే నీవు అర్థమయ్యే కొద్ది, అడిగే కొద్ది, చెప్పే కొద్ది అర్థం అవుతానమ్మట. ఒకటి వాట్సాప్, యూట్యూబ్, ఎట్లాగా వాక్యాలు చదవాలో, గ్రూపులో ఎట్లాగా మెసేజ్ క్లిక్ చేయాలి, మొత్తం అట్లాగనే నువ్వు ఒక వారం తర్వాత నీకు ఆటోమేటిక్ ఏమైంది? ఇక ఆ వస్తువుని ఏ విధంగా వాడాలో, ఆ వస్తువుని ఏ విధంగా వాడాలో అర్థమైద్దా లేదా? నేను చెప్పేది ఏంటంటే, ఈ వస్తువులన్నీ, ఈ 6 ఆయుధాలు మనకి ఇచ్చినప్పుడు మనం యేసయ్యని ఏం అడగాలి? అయ్యా, బెల్ట్ ఇచ్చావు, మరి ఈ బెల్ట్ని ఏ విధంగా వాడాలి? వస్త్రం ఇచ్చావు, ఈ వస్త్రాన్ని ఏ విధంగా వాడాలి? ఖడ్గం ఇచ్చావు, ఈ ఖడ్గాన్ని ఏ విధంగా వాడాలి? హెల్మెట్ ఇచ్చావు, దీన్ని ఏ విధంగా వాడాలి? ప్రభువా, నన్ను ఏ విధంగా ఈ యుద్ధంలో నడిపిస్తావో నీ చిత్తమయ్యా అని చివరి ముగింపు ఏమి ఇచ్చాడు తెలుసా? ప్రార్థన ఇచ్చాడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఏమిచ్చాడు? అడగండి, ఈ ఆయుధాన్ని ఏ విధంగా వాడాలో అడగండి దేవుణ్ణి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నా బిడ్డ తెలియకని అడుగుతుందని మనం అడిగిన ప్రతిసారి ఏం చేస్తూ ఉంటాడు? తెలియపరుస్తా 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 ఉంటాడు. మనకు తెలిసేది ఎప్పుడో తెలుసండి? మనకు తెలిసేది ఎప్పుడో తెలుసా? ప్రార్థనలో తెలిసిద్ది. మనకి ఏం తెలిసిద్ది? ప్రార్థనలో తెలిసిద్ది. ఒకటి కొంత వాక్యములో తెలిసిద్ది, కొంత ప్రార్థనలో తెలిసిద్ది. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకనే ప్రార్థన అనేది క్రైస్తవుడికి చాలా అవసరం. ప్రార్థన అంటే అర్థం ఏంటంటే, అది ఒక మహిమకరమైనటువంటి విషయం. ప్రార్థన అంటే అర్థం ఏంటంటే, ప్రార్థన విజ్ఞాపన అంటే అది చాలా విలువైనది. దాని గురించి మనం వర్ణించటానికి కూడా నాకు తెలియదు వాస్తవానికి. ప్రార్థన అనేది ఒక విలువైన సంగతి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన అంటే అర్థం ఏంటంటే, యేసయ్యతో గడపటమే ప్రార్థన. యేసయ్యతో, ఆయనతో గడపటం, ఆయన దగ్గర కూర్చోవటమే ప్రార్థన. ఇప్పుడు అమ్మ నేను ప్రార్థనకి వెళ్తున్నాను అంటావు. ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? నేను ప్రార్థనకి వెళ్తున్నావు అంటావు. ప్రార్థనకి వెళ్ళి ఏం చేస్తావు? పాటలు పాడుతున్నావు, వాక్యాలు వింటున్నావు, కానుకలు వేస్తున్నావు, సాక్ష్యాలు చెబుతున్నావు, నలుగురికి 4 మాటలు పరిచర్య చేస్తున్నావు. ఇది మనం ప్రభువుతో గడుపుతున్నాం. అంటే ప్రార్థనలోకి ఇప్పుడు మనం వెళ్ళి సాపేసుకున్నాం, గదిలో మోకరిస్తున్నాం, 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నాం. ఏం చేస్తున్నావు? నేను ప్రభువుతో గడుపుతున్నా. అది గొప్ప సంగతి. చాలా మంది ప్రార్థన చేయరు.
పాస్టర్ గారు మీకు ఎట్లా తెలుసు అంటారా? చాలా మంది ప్రార్థనకు వచ్చే వాళ్ళల్లో, రక్షణ తీసుకొని బల్లారాధన తీసుకున్న వాళ్ళల్లో మందిరానికి చక్కగా వస్తారు కానీ, అధ్యాయాలు ఎన్నైనా చదువుతాడు కానీ, పాటలు ఎన్నైనా పాడతారు కానీ, కానుక ఎంతైనా ఇస్తారు కానీ, పరిచర్య ఎంతైనా చేసి పోతారు కానీ, లేచి యేసయ్య దగ్గర కూర్చోవటం చాలా మందికి తక్కువ. ఎందుకు తక్కువ తెలుసా? నేను కొన్నిసార్లు ప్రార్థన చెయ్యమ్మా అంటే నాకు రాదు అంట. చూసావా? నేను ఒక చోటుకి వెళ్తా, ఎక్కడికైనా వెళ్తే నాకు ఒక అలవాటు ఏంటంటే వాళ్ళ చేత ప్రార్థన చేయిస్తా. నేను ప్రార్థన చేయిస్తా. ప్రార్థన చెయ్యమ్మా, చేయాల్సిందే. పాస్టర్ గారు నాకు రాదండి అంటే, రాదండి అన్నవంటే నీకు ఈ ప్రార్థన నడవట్లా అంటే, నీకు యేసయ్య పాదాల దగ్గర కూర్చొని అనుభవం నీకు లేదు. ఏందమ్మా? అదే మన యెరూషలేం బిడ్డలను వదులు, ప్రార్థన కుదలండి. ఇప్పుడు మన యెరూషలేం బిడ్డల్ని తీసుకొచ్చి ప్రార్థనకు వదలండి. అస్సలు. ఎందుకని? ఫస్ట్ కాడి నుంచి కూడా మళ్ళీ చూడండి, యెరూషలేం బిడ్డలు అంటే అందరు కాదండి, అందరు కాదు, మళ్ళా అందరు కాదు. సంఘానికి వచ్చే వాళ్ళందరూ చేయలేరు, ప్రార్థన చేయలేకపోతున్నారు. ఉన్నారు, కొద్దిమంది ఉన్నారు, మంచి ప్రార్థనా పరులు ఉన్నారు, గంటల తరబడి చేసే ప్రార్థనా పరులు ఉన్నారు, మంచి ప్రార్థనా పరులు ఉన్నారు. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, మనం పాడిన పాటలు, చెల్లించిన స్తోత్రాలు, చదివిన వాక్యాలు, ఇవన్నీ కూడా మనకు దీవెనకరముగా మార్చబడాలంటే ఏమండి, ముగింపులో మనం ప్రార్థన ఎందుకు చేస్తున్నాం చెప్పండి? ముగింపులో ప్రార్థన ఎందుకు చేస్తున్నాం? లాస్ట్లో ఫస్ట్లో ప్రార్థన చేస్తున్నామా? ఏం చేస్తున్నాం? ఫస్ట్లో ప్రారంభ ప్రార్థన ఏమని చేస్తున్నాం? అయ్యా వీటన్నిటినీ తోడుగా ఉంచయ్యా, ఇందులో పాటల్లో నీ ఉండు, వాక్యంలో నీ ఉండు. ఏమి నేను ప్రార్థన చేయకుండా ప్రారంభ పాట పాడొచ్చుగా? ప్రార్థన చేయకుండా ప్రారంభ పాట పాడవచ్చు కదా. అట్ట పాడటానికి వీలు లేదు. ప్రభువా ప్రారంభించబోతున్నాం, నీ ప్రార్థన చేస్తున్నాం, ముగింపులో ఏమని చేస్తున్నావు? మరలా అయ్యా పాటల దాకా ఇప్పుడు దాకా ఉన్నావు, నీ కృపయ్యా, ఇదంతా ఈ ఆరాధన అంతా నువ్వు చేర్చుకో, నువ్వు అంగీకరించు ఈ ధూపాన్ని లాస్ట్లో యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఫస్ట్లో ప్రార్థన, చివరిలో ప్రార్థన. ఈ మధ్యది మనం పాటలు కానీ వాక్యము కానీ ఇవన్నీ కూడా యేసయ్య దగ్గరకు చేరాలి అంటే లాస్ట్లో ఏం చేయాలి? మనం అప్లికేషన్ పెట్టాలి. ఏం అప్లికేషను? ఇప్పుడు ఎంఆర్ఓ గారికి లెటర్ రాస్తాం. మనం లెటర్ ఏమని రాస్తాం? మీ విధేయుడు ఫలానా, నాకు ఈ సమస్య ఉంది. లాస్ట్లో ఏమని చేస్తాం? మీ విధేయుడు నా మనవి ఆలకిస్తున్నారని నేను నమ్ముతున్నాను అని లాస్ట్లో కొటేషన్ ఎందుకు వేస్తాను చెప్పండి? ఏ ఎంఆర్ఓ, ఏ కలెక్టరో ఇంతవా లేదా అన్నమనుకో, ఓ ఈ గే చాలా ఉంది వీడికి, చేసిరాండి మొత్తం ఏడండి లోపల. చూడండి, లెటర్ రాసేటప్పుడు మనం లాస్ట్లో ముగింపులో ఎంత వినయగా మీ విధేయుడు, మీ ప్రతికూల మనిషి, విజ్ఞాపన, నమస్కరించి వ్రాయినది ప్రార్థన. అందుకనే మనం అనుకుంటాం, ప్రార్థన చేయకపోతే ఇప్పుడు దాకా నేను ఆరాధన చేసి వచ్చాను, ఇప్పుడు దాకా పాటలు పాడాను, ఇప్పుడు దాకా అన్నీ చేశాను, ఇప్పుడు దాకా అన్నీ చేశావు, ఇవన్నిటినీ దేవుడు అంగీకరించాలి అంటే లాస్ట్లో ముగింపులో ఏముండాలి? ప్రార్థన. దేవునికి విన్నపించాలి. అందుకని ప్రియమైన దేవుని పిల్లలారా, నేను చెప్తున్నాను, అమ్మా ప్రార్థన నేర్చుకోండి, ప్రార్థన చేయండి, మీ గృహాలలో ప్రార్థన చేయండి. దేవుడు మీకు నేర్పుతాడు, దేవుడు మీకు నేర్పుతాడు. ప్రార్థనే
మనకి ఇవన్నీ వాడబడాలి. ఇది ఏ విధంగా వాడాలి, యుద్ధం ఏ విధంగా చేయాలి, ఈ ఆయుధాలు ఏ విధంగా వాడాలి, ఈ సేవ ఏ విధంగా చేయాలి, నా జీవితాన్ని ఏ విధంగా ముందుకు నడపాలి, నా కుటుంబాన్ని ఏ విధంగా ముందుకు నడపాలి, నేను నీ పని అట్లాగే చేయాలి. ఇవన్నీ మనము ఎక్కడ అడుగుతాం? ప్రార్థనలో అడుగుతాం. అవునా కాదా అమ్మా? అందుకనే ప్రార్థన ఎంత విలువైనదో చూడండి. దేవునికి స్తోత్రం. అందుకని ప్రియమైన దేవుని పిల్లలారా చూడండి, వాక్యం చెప్పేవారి కంటే మరి అందరికంటే గొప్పవాడు ఎవరో తెలుసా? ప్రార్థనాపరుడండి. ప్రార్థనాపరుడు కాండ్రాడు. పరిచర్య చేసేవాడు కనపడతాడు, 10 మందికి కనపడడా? వాక్యం చదివేవాడు కనపడతాడు, పాటలు పాడేవాళ్ళు కనపడతారు, ఆనుకులు ఇచ్చేవాళ్ళు మైకులో వినపడతారు. కానీ ప్రార్థనాపరుడు రహస్యంగా ఉంటాడంట. ఎందుకు తెలుసు? ఎందుకని రహస్యంగా ఉంటాడు ప్రార్థనాపరుడు? తెలియకుండా అందరి కోసం చేస్తూ ఉంటాడు. ఆ వ్యక్తిని దేవుడు గమనిస్తున్నాడంట. ఆ వ్యక్తిని దేవుడు గమనిస్తున్నాడు. ఒక సహోదరుడు నాతో, అయ్యా మా అబ్బాయిని సేవకు వాడుకోమన్నది. మంచిది, సేవకు వాడుకుంటా, నేను సేవ చేపిస్తా. మరి మీ అబ్బాయి ప్రార్థన చేస్తున్నాడు? మా అబ్బాయి ప్రార్థన వద్దు కానీ డైరెక్ట్గా వాక్యం చెప్పించయ్యా. ప్రార్థన లేకుండా ఎట్ట? ఇంట్లో ప్రార్థన చేస్తున్నాడు, ఆ ఇంట్లో ప్రార్థన చేయడయ్యవు. చెరులో మాత్రం 24 గంటలు దైవజనుల వాక్యాలు అన్నీ వింటాడు. అది కాదు. ఏదైనా నువ్వు చేయాలంటే, ఏదైనా నువ్వు ప్రారంభించాలి అంటే ఏం చేయాలి? మొట్టమొదట మనం యేసయ్య పాదాల దగ్గర పడాలి. ఎక్కడ పడాలి? యేసయ్య పాద సన్నిధిలో పడు. యేసయ్య పాదాల దగ్గర చేరు. యేసయ్య పాదాల దగ్గర చేరి ప్రార్థన చేయి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా చూడండి, ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా అమ్మా? ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. దేవుని స్తోత్రం. ఏమన్నాడు అమ్మా? ప్రతి సమయమందు కూడా మనం ప్రార్థన చేయాలంట. మనమేమనుకుంటాం? ఒక తెల్లవారుజామునే పాస్టర్ గారు చెప్పాడు, తెల్లవారుజామునే చెప్పాడు, ఇది సాయంత్రం చెప్పాడు, మిగతా రోజు ఈ రోజంతా చేయకపోతే ఏమోలే అనుకుంటాం. కానీ ఇంకొక సందర్భం ఏంటో తెలుసా? మనం ప్రార్థన చేయాలంటే మోకరించాల్సిన కూడా పని లేదు. మనసులో ఏం చేద్దాం? పని చేస్తూ ప్రార్థన, నడుస్తూ ప్రార్థన, ట్రైన్లో వెళ్తున్నాం, కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన. అందుకని అంటాడు ప్రతి సమయమందు కూడా మనం ప్రార్థన చేసేవారముగా ఉందుముగాక. చూడండి, ప్రతి సమయంలో మనం ఏం చేయాలంటమ్మా? ప్రార్థన అనేది కావాలి. ఏమన్నాడు? విజ్ఞాపన చేయొచ్చు, ప్రార్థన చేయొచ్చు, విజ్ఞాపన చేయొచ్చు. విజ్ఞాపన అంటే అర్థం ఏంటో తెలుసా? విజ్ఞాపన అంటే అర్థం ఏంటంటే ఒకరి పక్షాన మనం అడుగుతున్నాం, విజ్ఞాపన చేయటం. ఇంకేమన్నాడు? ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెళుకు కలిగి సమస్త పరిశుద్ధుల నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. ఏమన్నాడు? నీకు నీవే చేసుకోమన్నాడా ప్రార్థన? ఏమండి, నీకు నీవే చేసుకోమన్నాడా? ఏమండి, కాదు. సమస్త పరిశుద్ధుల నిమిత్తం ప్రార్థన చేయాలి, సమస్త సంఘాల నిమిత్తం ప్రార్థన చేయాలి, సమస్త జనుల నిమిత్తం ప్రార్థన చేయాలి. రాజుల కొరకు, అధికారుల కొరకు, అందరి కొరకు మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. చూడండి, ప్రార్థన అనే ఆయుధం చివరి ఆయుధం ఏంటి చెప్పండి? ఈ 7వ ఆయుధం ఏంటి? ప్రార్థన అనే ఆయుధం. మరి అందరికి ఉందా ప్రార్థన అనే ఆయుధం? ఎంతమందికి ఉంది? చేయొద్దండి. సంఘంలో ఎంతమందికి ఉంది ప్రార్థన అనే ఆయుధం? మనకు తెలియదు, వాళ్ళకే తెలుసు. అవునా కాదు? ఎవరికి వాళ్ళకే తెలుసు ఎవరు ఏం చేస్తున్నారు. అవునా కాదా? అందుకని ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ 6 ఆయుధాలు చాలనుకుంటే కుదరదు. 7వ ఆయుధం, 7 అనే సంఖ్య ఎందుకు చెప్పాడో తెలుసా? 7 అంటే పరిపూర్ణమైనటువంటిది. ఈ ప్రార్థన కలవకుండా అవన్నీ సంపూర్ణం కాలేవు కదా, ఆయుధాలన్నీ. ఈ 7వది కలిస్తే సంపూర్ణం. 7 సంఘాలు. ఎన్ని సంఘాలు? 7 సంఘాలు అమ్మా. 7 దీపస్తంభాలు, ఇంకా 7 దూతలు, 7 ఆత్మలు. 7 అని ఎందుకు చెప్పాడు? ఇక్కడ సర్వాంగ కవచంలో 7 భాగాలు ఉన్నాయి. మళ్ళా
6 భాగాలు చెప్పుకున్నాం, ఇది 7వ భాగం. 7 అంటే అర్థం ఏంటంటే, కొంతమంది చాలా మంది ఏమంటారు, ఏడేంది ఈ ఏడుపు, ఏడంటే ఏడుపే, ఆ ఏడు అనబాకు, అయితే సరి సంఖ్య కావాలంటాం. ఏ సంఖ్య అమ్మా? సరి సంఖ్య బాగుంటుంది, సరి సంఖ్య బాగుంటుంది. కానీ దేవుని గ్రంథంలో ఏముందో చెప్పండి? 7 అంటే ఏడవటం కాదు. 7 అంటే పరిపూర్ణతకి గుర్తు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేని గుర్తమ్మా? దేని గుర్తు? 7 అంటే పరిపూర్ణతకి గుర్తు. అందుకని 7వ ఆయుధం ఏముంది మనకి? ప్రార్థన అనే ఆయుధాన్ని మనం కలిగి ఉండాలి. ఈ ప్రార్థనా శక్తిని మనం కలిగి ఉండాలి. సమస్త పరిశుద్ధుల నిమిత్తం ఎప్పుడూ మనం విజ్ఞాపన చేస్తూ ఉండాలి. ఇదిగో ఫలానా వ్యక్తికి బలహీనతగా ఉంది, ఆ వ్యక్తి పక్షాన నేను విజ్ఞాపన చేసేవాడుగా ఉంచయ్యా. ఇదిగో వాళ్ళ పక్షాన నేను విజ్ఞాపన చేయాలి, వీళ్ళ పక్షాన విజ్ఞాపన చేయాలి. ఒక ఆవన్నది, పాస్టర్ గారు కొద్ది ఊగులు బుక్కులో పేర్లు చెబుతున్నాడు, మమ్మల్ని ప్రార్థన చేయమని సావగొడతండు. మీకోసమే, అవునా కాదా? ఇప్పుడు నేను పేర్లన్నీ చెప్పి ప్రార్థన చేయిస్తున్నా. ఎందుకు చేయిస్తున్నా అంటే, పేర్లు ఇచ్చిన వారందరి పక్షాన మనం ఏం చేస్తున్నాం? విజ్ఞాపన. అయ్యా వాళ్ళని దీవించయ్యా, వాళ్ళ సమస్య ఏందయ్యా, వాళ్ళ సమస్య ఏందయ్యా, వాళ్ళ సమస్య ఏందయ్యా. వాళ్ళ సమస్య తీరిందనుకో, మన సమస్య కూడా ఆటోమేటిక్గా, ఎందుకంటే వాళ్ళ కోసం మనం చేస్తున్నాం. చూసావా? ఆ ప్రార్థన మనకు కూడా ఉపయోగపడిద్ది. అందుకని దేవుడు ఏమన్నాడు? ఇతరుల కొరకు మీరు ప్రార్థన చేయండి అన్నాడు ఈ మాటలు. ఏమండి, మన కొరకు ప్రార్థన కాదు ఇక్కడ. ప్రార్థన మన కొరకు కాదు, ఇతరుల కొరకు మీరు ప్రార్థన చేయండి. సమస్త పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయండి. వాళ్ళ పేర్లు పెట్టి, వీళ్ళ పేర్లు పెట్టి ప్రార్థన చేయండి. ఇంకొకటి ఏంటో తెలుసా? ఇంకొక మంచి లక్షణం. ఒక డైరీ తీసుకొని అంటే ఒక దైవజనుడు, ఒక విశ్వాసి ఏం చేశాడు తెలుసా? ముందు తనకు అనుకూలమైన వాళ్ళు పేర్లు రాసుకోలేదంట. అది విశ్వాసి ఏం రాశాడు? ఎవరు చెప్తారు? పాయింట్ క్యాచ్ చేసి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? మనకు అనుకూలమైన పేర్లన్నీ ముందు రాస్తాం, మనకు నచ్చని పేర్లు వాడి కోసం చేసి, వాళ్ళ కోసం చేసా, వాళ్ళ కోసం చేసేది మన వాళ్ళ చేయటానికి, మనవాళ్ళ కోసం చేస్తే నాకు చల్లారుతుంది. వాళ్ళ కోసం ఏంది అని చాలామంది భావన. కానీ ఆ విశ్వాసం ఏం చేశాడు తెలుసమ్మా? తనకు అనుకూలమైన వాళ్ళ పేర్లు రాయల ముందు, తనని హింసిస్తున్న వారి పేర్లు, ఎగతాళి చేస్తున్న వారి పేర్లు, ఎద్దేవా చేస్తున్న వారి పేర్లు, అమ్మా అర్థమవుతుందా? అపాసిస్తున్న వారి పేర్లు ముందు రాసి, ఈ అనుకూలమైన వారి పేర్లు తర్వాత రాశాడంట డైరీలో. వాళ్ళ బిడ్డ అడిగాడంట, మమ్మీ నీకు అన్నిసార్లు వీళ్ళు ప్రార్థన చేయమని చెప్పారు, కనీసం వాళ్ళు ఒక్కసారైనా నీకు ఫోన్ చేసి ప్రార్థన చేయమన్నారా? మరి ఇన్నిసార్లు చెప్పిన వీళ్ళ పేర్లేమో వెనక పెట్టావు, అసలు చెప్పని వాళ్ళ పేర్లేమో ముందు పెట్టావు. ఏంటి మమ్మీ అంటే, మమ్మీ ఏమందో తెలుసా? తల్లి ఏమందో తెలుసా? అయ్యా వీళ్ళు రోజు అడుగుతారా ప్రార్థన చేయమని, చేస్తాం, కానీ వాళ్ళు అడగట్లేదు. చూసావా? మనకు శత్రువులుగా ఉన్నారు. చూసావా? వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమె ఒక్కొక్క పేరు మీద విజ్ఞాపన చేస్తూ ప్రార్థన చేసుకుంటూ వస్తేనంట, సంవత్సరానికి ఒక్కళ్ళు మందిరానికి వస్తున్నారని గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి పోరు? ఎవరు ఎప్పుడు ప్రార్థన చేయమన్నారు మందిరంలో, వీళ్ళ కోసం లాస్ట్ వీళ్ళు ఎక్కడికి పోరు? వాళ్ళని ఇక్కడికి రప్పించాలంటే ధైర్యం రాయాలి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. ఎందుకో తెలుసా? ఎందుకు విజ్ఞాపన చేయాలో తెలుసా? వాళ్ళ కొరకు ఎందుకు మనం విజ్ఞాపన చేయాలో తెలుసా? మన కొరకు ఒక ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరాయన? మన కొరకు ఎవరు విజ్ఞాపన చేస్తున్నాడు? యేసయ్య మన కొరకు పరలోకములో తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని, అయ్యా యెరూషలేము బిడ్డలయ్యా, వాళ్ళ సేవను బలపరచయ్యా, వాళ్ళ సేవను అభివృద్ధి పరచయ్యా, మన కోసం ఆయన చేసేటప్పుడు మనం కూడా ఏం చేయాలి చెప్పండి? ఇతరుల కోసం ఏం చేయాలి? విజ్ఞాపన
అందుకని ఇక్కడ అన్నాడు విజ్ఞాపన ఎట్లాగే చేయాలన్నాడు, ప్రార్థన ఎట్లాగే చేయాలన్నాడు తెలుసా? చదవండి, ఎట్లాగే చేయాలన్నాడు? పూర్ణమైన పట్టుదలతో. ఏ పట్టుదల? అందరూ అనండి అమ్మ ఒక మాట. ఏ పట్టుదల? పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా. అంటే పూర్ణమైన పట్టుదలంటే అసలు పట్టుకోవటం విడిచిపెట్టకుండా. పూర్ణమైన పట్టుదలంటే అందులో పదాల్లో తేడా ఉంది చూడండి. ఇంకా 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 ఇక వాళ్ళు వచ్చేదాకా, దేవుని మందిరానికి వచ్చేదాకా, ఎన్ని ఏళ్ళైనా ఎంత సంవత్సరాలైనా వచ్చేదాకా మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయుదుముగాక. కొంతమంది ఏం చేస్తారు చెప్పమంటారా? ఇసుకు పుట్టి వదిలిపెడతారు. పాస్టర్ గారు ఎన్ని సంవత్సరాలు చేసినా ఆ భర్త మనసు గరగదో, అట్నే ఉంటుంది. ఇప్పుడు 10 ఏళ్ళ బట్టి చేస్తున్నా. ఎప్పుడు మానేస్తో తెలుసా? ప్రార్థన చేయటం. యేసయ్య దర్శించే సమయానికి అప్పుడు నాకేం చేసిద్ది? చెమటలు గారుకుంటా చేసిద్ది. ఇక యేసయ్య సమయం వచ్చింది, అతను దర్శించే సమయానికి ఏమో మానేసిద్ది అమ్మ. అందుకనే ఈ వచనంలో ఉందేంటో తెలుసా? పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేయండి, యేసయ్యకు మహిమ కలుగునుగాక. పూర్ణమైన పట్టుదల కలిగి మీరు ప్రార్థన చేయండి. ఒక పని చేసేటప్పుడు మనం పట్టుదల కలిగి ఎట్లాగుంటామో, ఒకరిని గురించి చేసేటప్పుడు యేసయ్య పాదాల దగ్గర మనం కూర్చున్నప్పుడు పట్టుదల కలిగి మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయుదుముగాక. ఇంకొక మాట ఉంది ఇక్కడ, విసుకుక ప్రార్థన చేయాలంట. పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ఎట్లా చేయాలి? విసుక్కోకూడదు. ఎవరు ఏమనుకున్నా, ఎవరు జరగదనుకున్నా, ఎవరు శాపాలు పెట్టినా, ఎవరు కీడు చేసినా, ఎవరు ఏం చేసినా నీ విజ్ఞాపన చేయటం మాత్రం మానవద్దు. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో ఒక ఉంది, విధవరాలు ఏం చేసిందమ్మా? న్యాయాధిపతి దగ్గరికి పోయింది. కోటిరత్నమ్మ గారు ఎక్కడికి పోయిందా చెప్పు. మీరు ఆగండి. ఎక్కడికి పోయింది అమ్మా? ఎవరు ఎక్కడికి పోయారు? కోటిరత్నమ్మ గారిని అడిగాను నేను. ఎవరు ఎక్కడికి పోయారు అమ్మా? వినలేదు కదా, వినాలి. అందుకని దేవుని వాక్యం వినాలి. దేవుని స్తోత్రం. ఈమె ఎక్కడికి పోయిందో తెలుసా? న్యాయాధిపతి దగ్గరికి పోయింది. ఈ న్యాయాధిపతి ఎలాంటి వాడు? అక్కడ మీరు చదివారు, బైబిల్లో ఉన్న ఒక మాట, అతను అన్యాయస్తుడు. అంటే అన్యాయస్తుడు అంటే వాడు అన్యాయంగా సంపాదిస్తుండు. న్యాయం అనే మాట తనకు తెలియదు. న్యాయం అనేది తనకు తెలియదు, అన్యాయం. తర్వాత ఇంకొక మాట ఉంది ఆయన గురించి ఇంకొక మాట ఉంది. అందుకని బైబిల్ చదవాలనేది. ఆ అన్యాయస్తుడు. ఇంకా దేవుడంటే భయపడని వాడు. ఇంకా అందుకని వాడి క్వాలిటీస్ చెప్పిస్తానికి విచారం చెప్పించా. ఇప్పుడు మనం బైబిల్ చదివా, నెక్స్ట్ న్యాయాధిపతి అయిపోయింది కాదు. అతని క్వాలిటీ ఉంది అక్కడ, అతని లక్షణాలు ఉన్నాయి. ఒకటి, న్యాయం ఎవరికి చేయడు, ఎవరికి చేసిన అన్యాయమే. రెండవది, దేవునికి భయపడ్డం, మనుషులను కూడా లెక్క చేయడు. అలాంటి జడ్జి గారి దగ్గరికి ఈమె కాగితం పోయింది. ఏం కాగితం పోయింది కోటిరత్నం గారు? ఈమె పిటిషన్ ఎక్కడ వేసింది? ఏ జడ్జి ఆయన? ఏ జడ్జి? న్యాయం చేయడు, కఠినుడు, మనుషులను లెక్క చేయడు, ఎవరిని లెక్క చేయడు. ఏం సమస్య ఆయన కాడికి పోయింది. అయితే ఈ సమస్య ఆయన కాడికి పోయింది. చూశాడు ఆమె చూశాడు. చూసి ఏందమ్మా? అయ్యా మరి లాయర్ని పెట్టుకో. లాయర్కి ఫీజు ఇవ్వాలి. లాయర్కి ఏం చేయాలి? ఫీజు ఇవ్వకుండా చేస్తాడు లాయర్ గారు? ఫీజు ఇవ్వకుండా వాదిస్తాడా? అయ్యా ఫీజు ఇవ్వలేనయ్యా నేను. మరి ఏం చేద్దాం అనుకున్నావు? అయ్యా ఏదో రకంగా నీవే న్యాయం చేయి,
ఏదో పడతాలు ఎగుతా సత్తనపల్లి వచ్చా, నేను పందెలపాడు నుంచి సత్తనపల్లి వచ్చా, ఏదో బస్సులు ఆటోలు పట్టుకొని వచ్చాను, అయ్యా నువ్వే న్యాయం చేయి. ఆయన అనుకున్నాడు, ఈయనేదో ఊగులాడుతుంది, కర్ర తీసుకొని వచ్చింది, 4 వాయిదాలు అయితే రాకుండా వైద్యులు ఇసుకు పుట్టు అనుకున్నాడు ఆయన. సరే అయ్యా ఎప్పుడు రమ్మంటావు? ఇవాళ ఏం వారం? శుక్రవారం కదా, సోమవారం కనపడు. అయ్యా ఎన్నింటికి కనపడమంటావు? ఎన్నింటిగా? 5ంటికి కనపడు సాయంత్రం అన్నాడంట. 5ంటికే కదయ్యా? సరే వచ్చేసింది. మళ్ళీ సోమవారం ఏమైంది? కరెక్ట్గా చిన్న ముళ్ళు 5 మీదకి రాగానే వచ్చావా? వచ్చా. అయ్యా నువ్వే కదా సోమవారం 5ంటికి రామని 5ంటికి వచ్చా. అయ్యా 5ంటికి వచ్చా. అయ్యా మరి నా సమస్య అయింది అన్నదంట. కోర్టు టైం అయిపోయింది కానీ 5ంటికి అయిపోయింది కాబట్టి 4 రోజులకు మళ్ళా మిట్ట మధ్యాహ్నం రాపో 2ంటికి అన్నదంట. ఏ రోజయ్యా? 4 రోజులకా? ఏ వారం అన్నదంట. పలానా వారం పలానా తారీఖు, అంతే కదయ్యా, వెళ్ళిపోయిందంట. మళ్ళీ అదే తారీఖున 2 గంటలకు చిన్న ముళ్ళు 2 గంటల మీద రాగానే పక్కన వచ్చి బొమ్మకా నిలబడిందంట. చూడండి, ఆడి మనసు కరగట్లా. ఆమె పాపం కర్ర పోటేసుకొని వస్తుందా, ఫీజు ఇవ్వలేనని అంటుందా, సద్ది మూట కట్టుకొని వస్తుందా, కోర్టు కాడకి తింటుందా, నువ్వు చూస్తున్నావుగా, మళ్ళా వాయిదాలు వేస్తున్నాడు. అది మనసు ఏందమ్మా? కఠినమైన మనసు అండి. ఇక ఈయన సమయం చెబుతానే వల్ల వస్తానే ఉంది, చెబుతానే వల్ల వస్తానే ఉంది. ఇతను చెప్పిన టయానికి ఆ ముళ్ళును చూస్తున్నట్టు. ఏ ముళ్ళుని చూస్తుండో? గడియారంలో అమ్మో ఏం వచ్చిద్ది, కరెక్ట్గా ఇంకొక నిమిషం ఉంది. వాడికి అర్థమైంది, 5వ వాయిదాకి అర్థమైంది. ముళ్ళు చూస్తుండు. ఒక్క నిమిషంకి వచ్చిదనగానే ముళ్ళు కరెక్ట్గా 12 మీదకి రాగానే ఎక్కడ నిలబడుతుంది? వచ్చివా అనుకున్నా నేను. గడియారం కన్నా చూసి నీ కని చూసా, గడియారం కన్నా చూసా, ముసలమ్మ నీ ప్రాణం గట్టిది అంటుండ. గట్టిదే అన్నయ్య, మన సమస్య ఏంది అంటుంది. ఎన్ని వాయిదాలు వేసినా తిరుగుతానే ఉంది. చివరికి ఏమన్నాడో తెలుసా? అమ్మా ఆ టయానికి నువ్వే గుర్తొస్తున్నావు తల్లి. వామ్మో నువ్వు చెప్పిన టయానికి నువ్వే గుర్తొస్తున్నావు. ఇంతమంది ఖైదీలు వాయిదా ఎత్తే టయానికి రావట్లేదు కానీ నువ్వు మాత్రం, వాళ్ళు ఆ నరహంతు కూడా రావట్లే టయానికి కానీ కోర్టుకు నువ్వు వస్తున్నావు. వామ్మో అయ్యా ఇదిగో ఈమె మీద ఎవరు కేసు పెట్టాడో వాడిని లాగి ఇక్కడికి నా దగ్గరికి తీసుకురండి, వాడి తాట తెస్తా. ఏం చేస్తా? ఈమె మీద కేసు పెట్టింది ఎవరో మీరు వెళ్ళి పోలీసులు జీపేసుకొని పోయి వాడిని తీసుకొని రండి. అయ్యా వాడిని తీసుకొని వస్తావా? అమ్మా నువ్వు కూర్చో మామగారు, నేను తీసుకొని వస్తా, నువ్వు ఎల్లుడు నా దగ్గరికి రావద్దు. తింటన్నా నువ్వే గుర్తొస్తున్నావు, టైం 2 అయినా నువ్వే గుర్తొస్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నా నువ్వే గుర్తొస్తున్నావు, ఏదన్నా ఈ టయానికి తింటున్నా నువ్వే గుర్తొస్తున్నావు. ఇంతమంది ఖైదీలకు వాయిదాలు వేశారు కానీ ఎవరు నాకు గుర్తులేదు. కానీ నువ్వు మాత్రం ₹1 ఫీజు ఇవ్వవు, ఒక టీ ఇప్పివు, ఒక బిర్యానీ ఇప్పివు, కానీ మా ప్రాణాలు మాత్రం తింటున్నావు నువ్వు. అందరి డబ్బులు నేను తింటున్నా, అందరి ప్రాణాలు నేను తింటున్నా, సంపాదించా, కానీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో కానీ ఆ ఊరి పేరు ఒక్కసారి చెప్పమ్మా అన్నాడు. దేవునికి స్తోత్రం. అమ్మా నువ్వేనా మీ ఊళ్ళో అందరు ఇంతేనా అనంట. ఎందుకయ్యా ఈసారి 10 దేవుళ్ళ పాడు నుంచి కేసు వస్తే ఎమ్మటే పంపిస్తా తప్ప ఈ శ్రమ నేను పడనే. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. చూడండి, న్యాయం తీర్చాడు. అక్కడ కింద ఒక మాట అంటాడు, కింద విలువైన మాట అంటాడు. ఆ న్యాయం తీర్చిన తర్వాత కింద విలువైన మాట చదివి నేను ముగిస్తా. లూకాసు వార్త చూడండి, విలువైన మాట అది. ఎందుకంటే అది నంబర్ 1 మాట. లూకాసు వార్త 18వ అధ్యాయం
విలువైన మాట. అమ్మా, విలువైన మాట, విలువైన మాట, విలువైన మాట, విలువైన మాట ఉంది అక్కడ. 7వ వచనం చూడండి. విలువైన మాట. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు చుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము వహించుచున్నాడని నీతో చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకేమన్నాడు? అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? ఆయన భూమి మీదకి రాబోయే సమయంలో ఈ విశ్వాసాన్ని, ఇలాంటి విశ్వాసాన్ని కనుగొంటాడా? అంటే ఇట్లాగా విశ్వాసంగా మొరపెట్టే వాళ్ళు తగ్గిపోతారు. ఆయన వచ్చేటప్పటికి ఏం జరిగిద్దో తెలుసా? ప్రార్థన చేసేవాళ్ళు తగ్గిపోతారంట. ఏ కాడికి ఏమైతే పాటలు పాడటం నేర్చుకుంటున్నారు కానీ, పరిచర్య చేయటం నేర్చుకుంటున్నారు కానీ, వాక్యాలు చెప్పటం నేర్చుకుంటున్నారు కానీ, కానుక ఇవ్వటం నేర్చుకుంటున్నారు కానీ, అన్నీ చేస్తున్నారు కానీ, యేసయ్య పాదాల దగ్గర గంటల తరబడి గోజేడే వాళ్ళు తక్కువ అవుతారంట. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. చూడండి, వీటన్నిటికంటే గొప్పది ఏంటో తెలుసా? గోజాడటం. ఏం చేయటం అమ్మా? ఆ గోజాడేటువంటి వెపన్, ఆయుధం మనకు ఉండాలా లేదా? ఏమండి, ఏమో రూపాయి ఖర్చు పెట్టిందా? అమ్మా వినండి, ఇదేమో లంచం ఇచ్చిందా? లంచం ఇచ్చిందా? రూపాయి ఖర్చు పెట్టిందా? ఈమెకున్న ఆయుధం ఏంటో చెప్పండి. మాటి మాటికి సిగ్గు లేకుండా, ఏమి లేకుండా. వాళ్ళు అన్నారంట పక్కోళ్ళు, ఏమమ్మా అన్ని వాయిదాలు వేస్తున్నాడు, తిరగటానికి నీకు ఓపిక ఆయన నుంచి వచ్చిందమ్మా. అసలు ఆయన అన్ని వాయిదాలు వేస్తుండు, మొహానే పో అంటుండు, చీ అంటుండు. అన్నయ్య ఏమైందంటే న్యాయం తీర్చేది ఆయనే కదా. అన్నయ్య అంటాడు ఒక మాట, తప్పే ఉండి తిరుగుదాం మరలా. ఏమన్నా మా అమ్మగారు ఎంతమంది విషయం కానీ ఈ చెట్టు కింద పీడలనే వాంబో నీలాంటి వాళ్ళని అసలు మామూలు మనిషివి కాదన్నారంట ఆ కోర్టులో వాళ్ళు. కానీ ఏమైంది? అతనో నేను తేలిపోవాలి. నా తిరిగేటప్పుడు నా ప్రాణం పోయినా ఇష్టమే కానీ ఓపుకున్నంతసేపు తిరుగుతా. చివరికి ఆయనకి ఇసుకు పుట్టి ఏం చేశాడు చెప్పండి? వాడిని ఎవడో లాక్కరాండిరా, ఈమె మీదకి ఇలాంటి మహాతల్లి మీద కేసు పెట్టినోడిని ఎవడో వాడిని లాక్కొచ్చి 4 బాది ఏమో డబ్బులు ఏమకి. అయ్యా వెళ్ళమంటవా? ఇంకెందుకు తల్లి నా దగ్గర, నువ్వు నీ డబ్బులు నీకు వచ్చినాయి కదా, ఇంకెళ్ళమ్మా. వెళ్ళమంటవా? మళ్ళా అడుగుతుంది, వెళ్ళమ్మా ఇంకెళ్ళు తల్లి. నీలాంటి వాళ్ళు ఒక్కళ్ళుంటే నేను బతకాల్సిన పని లేదు. ఫీజు ఇవ్వు, టీ రాపివు, టిఫిన్ పెట్టివు, కానీ టంచేట మాత్రం టయానికి. నా దగ్గర ఏమీ లేదయ్యా, నా దగ్గర ఏమీ లేదు, ఒక్క గోజాడటం తప్ప. ఈరోజు మన దగ్గర ఏమనుందా? యేసయ్యకి ఇవ్వటానికి ఏమన్నుందా? అంత ధనవంతులం మనం కాదు, కానీ మన దగ్గర ఉండేంటో తెలుసా? యేసయ్య చీ అన్న, చే అన్న, పోమన్న, 2వ తారీఖు వేసిన, 3వ తారీఖు వచ్చే సంవత్సరం, ఆ సంవత్సరం వేసిన ప్రతిసారి ఆయన మనం ఏం చేయాలి? గోజాడుదుముగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? చివరి ఆయుధం ప్రార్థన. 7వ ఆయుధం ఏంటిదమ్మా? ప్రార్థన. అయ్యా ఎప్పుడూ నేను ఈ ప్రార్థన ఆయుధాన్ని కలిగి నేను జీవించాలి. ఈ ప్రార్థనే నాకు శక్తి. మనం ఒక పాట కూడా పాడుతున్నాం, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా కదా. ఏమని పాడుతున్నాం? ప్రార్థనా శక్తి నాకు. ఏ ప్రార్థన అని మనం అడిగాం? పరలోక ప్రార్థన. శరణాల్లో ఏమని అడిగాం? శరణాల్లో ఇంకా శరణాల్లో ఏమని అడిగాం? దానియేలు ప్రార్థన శక్తి నాకు దయచేయ,
ఇర్మియా ప్రార్థన శక్తి నాకు దయచేయ, ఏలియా ప్రార్థన శక్తి నాకు దయచేయలే, పాట పాడటం అయిపోయింది, వెళ్ళిపోతుంది. మరి అడిగావు కదా నువ్వు, దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. అందుకని ఈరోజు నేను కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా సమస్య తీరాలి అంటే, మనమందరం దేవుని సేవలో ఈ కుటుంబం నిలబడాలి అంటే ఏం కావాలి మనకి? గంటల తరబడి మోకాళ్ళ మీదుండి పట్టుదలతో మనం ఏం చేయాలంట? ఆ ప్రార్థన శక్తి నాకు కావాలని. అయ్యా 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు నాకు కావలసింది, అటువంటి ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా. ఆ ప్రార్థన శక్తి ఉన్నప్పుడే ఈ ఆయుధం పనిచేసిద్దని దేవుని వాక్యం ఉంది కనుక ఆ ప్రార్థన శక్తిని కలిగి మనం జీవించే వారంగా ఉందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్.